హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై. చాలా చాలా ఈజీగా టేస్టీగా చేపల ఫ్రై అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇవి వచ్చేసి కానాగంత చేపలండి. వీటితో మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని. ఇవి ఎక్కువగా ముళ్ళులు కూడా ఉండవు, పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు, అంత బాగుంటుందండి. మీకు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఇప్పుడే చూస్తున్నారు కదా, లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందంటే తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కానాగంతల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇవేనండి కానాగంతలు అంటేని. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని ఒక స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. అలాగే ఇందులో మసాలా పేస్ట్ అయితే ఒక స్పూన్నర వేసుకుంటున్నానండి. ఇది ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్. ఇక్కడ వచ్చేసి ఒక నిమ్మకాయ అయితే రసం తీసుకుని వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న చేపలకైతే నేను సరిపడా తీసుకుంటున్నానండి. మీరు చేపలను బట్టి తీసుకోండి కార్న్ఫ్లోర్ అదిని, కారం ఇవన్నీని. ఈ లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఇదంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మనం వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను చూపించేట్లుగా ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. మనకి మసాలా అంతా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చేపలకైతే ఈ మసాలా అంతా పట్టించుకోవాలండి. చేపలను అయితే ముందుగానే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. వీటికైతే బాగా ఇలా ఈ మసాలా అంతా పట్టించుకోవాలి. నేను చూపించే విధంగా అయితే మసాలా అంతా పట్టించుకోవాలండి. నేను తీసుకున్న చేపలకైతే ఈ మసాలా కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా చేపలను బట్టి అయితే తీసుకోవాలి. ఇలా అన్ని చేపలకైతే పట్టించేసుకొని మనం ఇవి టైం ఉంటే కనుక ఒక అరగంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. మనకి చేపలు బాగా ఉప్పు కారం అన్ని మసాలా అంతా బాగా పడుతుంది. నాకైతే టైం లేక నేను ఒక 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే తీసుకున్నాను. ఇవి అన్ని చేపలకి ఇలా పట్టించేసుకోవాలి. ఇలా పట్టించిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు మీకు చూపిస్తానండి. అవి బయటికి తీసుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చేపల ఫ్రై అంటేని. చాలా బాగుందండి టేస్ట్ అయితేని. మీకు కూడా దొరికితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి కానాగంతలు. ఈ చేప కూడా టేస్ట్ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన అయితే ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇవి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత అయితే చూడండి, నేను ఒక 15 మినిట్స్ అయితే పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోని. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడమే. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత, మరీ ఎక్కువ కాకుండా కొంచెం హీట్ అయిన తర్వాత అయితే ఇలా చేపలను అయితే ఇందులో వేసేసుకుని కదపకూడదండి. ఇప్పుడప్పుడే ఇంకా గరిటె పెట్టకూడదు. మంటనైతే మీడియంగా పెట్టుకుని వేయించుకోవాలి, పెద్ద మంట అయితే పెట్టకూడదు. చేపలు వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలండి. మంటను మీడియంగా పెట్టి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఇడిపోకుండా వాటికి అవే వచ్చేస్తాయి. మనం గరిటె పెట్టకూడదు. ఒక 15 మినిట్స్ వరకు అలా ఉంచేస్తే చేపలు బాగా కుక్ అవుతాయండి లోపల. పెద్ద మంట పెట్టేయడం వల్ల తొందరగా లోపల కుక్ అవ్వకుండా పైన ఫ్రై అయిపోతాయి. అలా కాకుండా బాగా లోపల కూడా కుక్ అవ్వేలాగా కొంచెం మంటను మీడియంగా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవైతే
ఇలా 15 మినిట్స్ తర్వాత తిరగేసుకుని అవి కూడా అలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే మిగిలిన చేపలను కూడా అదే ఆయిల్లో వేసేసి వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. కానాగంతల చేపల ఫ్రై అయితే రెడీ. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.